ఫిజికల్ కెమిస్ట్రీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా షీట్. సో ఫస్ట్ అయితే ఈ 30 డేస్లో మీరు ఆల్మోస్ట్ ఒక 10 లెసన్స్ ఉంటాయి. ఆ 10 లెసన్స్కి ఫార్ములా షీట్ని రెడీ చేసుకోండి. సో అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, ప్రతి లెసన్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తీసుకుని ఆ కాన్సెప్ట్ని జస్ట్ ఒక 5 to 10 minutes చదివి తర్వాత దానిలో ఉన్న ఫార్ములాని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. దాని బేస్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకోండి. సో ఇప్పుడు నేను మోల్ కాన్సెప్ట్ ఉందనుకోండి, మోల్ కాన్సెప్ట్లో ఏంటి, మోల్ ఫార్ములాస్ అన్నీ, నెక్స్ట్ అలాగే ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, దాని మీద కూడా అడుగుతారమ్మా. కాన్సన్ట్రేషన్ టర్మ్స్, మొలారిటీ, మొలాలిటీ, నార్మాలిటీ. సో ఇవన్నీ. అటామిక్ స్ట్రక్చర్ దగ్గరికి వచ్చేటప్పటికి రేడియస్ మోస్ట్ ఇంపార్టెంట్, వెలాసిటీ, నెక్స్ట్ అలాగే ఎనర్జీ, టైం పీరియడ్. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి అడుగుతాడు. రిడ్బర్గ్ కాన్స్టెంట్, ఏ హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి జంప్ అయినప్పుడు వేవ్ లెంత్ ఏంటి లేదా వేవ్ నెంబర్ ఏంటి అవన్నీ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నోట్స్, క్యాల్కులేషన్స్, సై స్క్వేర్ ఫర్ 1s and 2s ఆర్బిటాల్స్కి అడుగుతారు. దిస్ ఈజ్ అబౌట్ ద అటామిక్ స్ట్రక్చర్. థర్మోడైనమిక్స్లో సో ఇవన్నీ అనమాట, హీట్ అండ్ వేవ్. నెక్స్ట్ అలాగే రిలేషన్ బిట్వీన్ డెల్టా హెచ్ డెల్టా యూ, ఐసోథర్మల్ అడియాబెటిక్ ప్రాసెస్, ఎంట్రోపీ. సో డెల్టా హెచ్ వాల్యూస్ కార్బన్కి, ఫ్లోరిన్కి, నైట్రోజన్కి, సొల్యూషన్స్కి, అలాగే బైండింగ్ ఎనర్జీ గురించి. ఈ పిల్బ్రియంలో ఇవన్నీ కూడా pH గురించి, సాల్యుబిలిటీ ప్రోడక్ట్, ఇవన్నీ. సొల్యూషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి రౌట్స్లో ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. కెమికల్ కైనెటిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్డర్, మాలిక్యులారిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ మీద ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. అలాగే అరిహీనియస్ ఈక్వేషన్ బాగా నేర్చుకోండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ సైన్స్ అడుగుతాడమ్మా, ఎలక్ట్రో పొటెన్షియల్ సైన్స్ ఒకటి. నెక్స్ట్ EMF క్యాలిక్యులేషన్స్ అడుగుతారు, ఎలక్ట్రాలిసిస్ అంటే ఫ్యారడేస్ లాస్, నెక్స్ట్ కొలాషెస్ లా గురించి. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఈ 7 లెసన్సే ఉన్నాయి. మోస్ట్లీ 7 లెసన్స్లో ఈచ్ లెసన్కి మీరు ఫార్ములాస్ షీట్ రాసుకోండి. ఆ షీట్ని బేస్ చేసుకుని మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మోల్ కాన్సెప్ట్ని ఫస్ట్ నేర్చుకోండి. సో మోల్ కాన్సెప్ట్ మీకు గ్రిప్లో ఉంది అంటే ఇక్కడ ఈ 7 లెసన్స్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మీరు ఈజీగా చేస్తారు. ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, ఫిజికల్ కెమిస్ట్రీ అని కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.